మనలో చాలామంది తెలియని విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే మీరు సెర్చ్ చేసిన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? అంతేకాక సెర్చ్ చేసిన విషయాన్ని అంత తక్కువ సమయంలో గూగుల్ మనకి ఎలా రిజల్ట్స్ ఇస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మనకి కొన్ని సెకన్లలోనే కొన్ని లక్షల రిజల్ట్స్ వస్తాయి. అయితే వీటి వెనుక గూగుల్ 2 ప్రోగ్రామ్స్‌ను వాడుతుంది. ఇందులో మొదటిది స్పైడర్స్, ఇంకొకటి క్రాలర్స్. అయితే మనం ఇప్పుడు ఈ స్పైడర్స్ ఏం చేస్తాయి, అంతేకాక క్రాలర్స్ ఏం చేస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాలిపురుగు ఎలాగైతే తన గూడు కడుతుందో, ఈ గూగుల్ ప్రోగ్రామ్స్ అయిన స్పైడర్స్ కూడా వెబ్సైట్ని ఇన్ఫర్మేషన్తో ఒక గూడులాగా ఉంచుతాయి. అంటే ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక లైబ్రరీ లాగా ఉంచుతాయి. క్రాలర్స్ అనేవి ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. మనం ఏదైనా విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేసే ముందు గూగుల్ ఇప్పటివరకు అవైలబుల్గా ఉన్న వెబ్ పేజెస్ అన్నిటిని తన గూగుల్ సెర్చ్లో యాడ్ చేసుకుంటుంది. దీన్నే ఇండెక్సింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం గూగుల్లో హౌ టు మేక్ బిర్యానీ ఎట్ హోమ్ అని సెర్చ్ చేసామనుకోండి. అప్పుడు గూగుల్ అనేది ఇందులో ఉన్న కీవర్డ్స్ని తీసుకొని ఇప్పటి వరకు అవైలబుల్గా ఉన్న వెబ్ పేజెస్లో సెర్చ్ చేస్తుంది. అయితే ఇలా సెర్చ్ చేసే సమయంలో గూగుల్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ని ఫాలో అవుతుంది. అవేంటంటే, మనం సెర్చ్ చేసిన కీవర్డ్ అనేది ఆ వెబ్ పేజ్ యొక్క టైటిల్లో ఉందా లేదా అనేది, అంతేకాక ఆ వెబ్ పేజ్ అనేది ఎప్పటి వరకు యాక్టివ్గా ఉంది అని, ఈ వెబ్ పేజ్ని యూజర్స్ ఎంతసేపు వాడుతున్నారు, ఈ వెబ్ పేజ్ ఇంకా ఎన్ని వెబ్ పేజెస్కి లింక్ అయి ఉంది అని కొన్ని ఫ్యాక్టర్స్ని ఫాలో అయ్యి వెబ్ పేజెస్ని స్కాన్ చేస్తుంది. ఇలా స్కాన్ చేసిన తర్వాత వెబ్ పేజెస్కి తగిన స్కోర్ ఇస్తుంది. దీన్ని పేజ్ ర్యాంకింగ్ అంటారు. ఈ పేజ్ ర్యాంక్ ప్రకారంగా వెబ్ పేజెస్ని ఒక ఆర్డర్లో ఉంచుతాయి. ఈ విధంగా మనం సెర్చ్ చేసిన దాంట్లో దేనికైతే ఎక్కువ పేజ్ ర్యాంక్ ఉంటుందో ఆ వెబ్ పేజెస్ని గూగుల్ రిజల్ట్స్లో మనకు చూపిస్తుంది. అయితే రోజుకు ఎన్నో వేల వెబ్ పేజెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇలా వెబ్ పేజెస్ క్రియేట్ అవుతున్న సమయంలో గూగుల్కి ఏ ఇన్ఫర్మేషన్ని యూజర్కి ప్రొవైడ్ చేయాలి అనేది అంత సులభమైన పని ఏమీ కాదు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి గూగుల్ అనేది తన డేటాబేస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. గూగుల్లో ఒక నిమిషానికి 3.8 మిలియన్ మంది యూజర్స్ సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఇన్ని మిలియన్ సెర్చ్లకి కూడా గూగుల్ అనేది కొన్ని సెకండ్లలో ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. ఇలా ఫాస్ట్గా, ఎక్యురేట్గా ఇన్ఫర్మేషన్ని యూజర్స్కి ప్రొవైడ్ చేయడం వలన గూగుల్ అనేది మిగతా సెర్చ్ ఇంజన్స్ కంటే టాప్లో ఉంది. గూగుల్ తన ఆల్గారిథమ్స్ మరియు ప్రోగ్రామ్స్తో అంత తక్కువ సమయంలో అంత కరెక్ట్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది ఒక అద్భుతం అనే చెప్పవచ్చు. గూగుల్కి సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.